శరణు శరణు జగన్నాథ నీ సన్నిధి చేరినాము ఆదరించి ఆదుకోగ వేగమే రావా శరణు శరణు జగన్నాథ నీ సన్నిధి చేరినాము ఆదరించి ఆదుకోగ వేగమే రావా పూరి పురవాస బలి చిత్రము నీ లీలా నీ భజనలనే చేసుకుంటూ తరించెదము శరణు శరణు జగన్నాథ నీ సన్నిధి చేరినాము ఆదరించి ఆదుకోగ వేగమే రావా కస్తూరి తిలకముతో శోభిల్లే ఆవదనం కారు రూపుడంట అది మా కన్నుల పంట కౌస్తుభ మణిహారం ఎదను దాల్చు మోహనాంగ నీలాచలవాస ఓ పూరి జగన్నాథ ధనుజుల దునిమినావు ధర్మమునే నిలిపినావు శంఖము పూరించి చక్రధారివైనావు జగమంతట నీవేనట మమ్మేలే దొరవంట పాహి పాహి జగన్నాథ శరణు శరణు జగన్నాథ నీ సన్నిధి చేరినాము ఆదరించి ఆదుకోగ వేగమే రావా శరణు శరణు జగన్నాథ నీ సన్నిధి చేరినాము ఆదరించి ఆదుకోగ వేగమే రావా పూరి పురవాస బలి చిత్రము నీ లీలా నీ భజనలనే చేసుకుంటూ తరించెదము నారద తుంబురులే నిత్యము నిన్ను కీర్తించగా ఎంత వారమయ్య నీ మహిమలు వర్ణింప నీరాజయ దేవులు గీతార్చన చేసినారు ఏమి తీయదనము ఆ పలుకులెంత ప్రియము భక్తుల హృదయాలలో స్థిరవాసము చేసేవట శరణని వేడినంత కరుణను కురిపించెదవట కరిమొర విని సరగుణచని కాచినది నీవేగా జై 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 జగన్నాథ శరణు శరణు జగన్నాథ నీ సన్నిధి చేరినాము ఆదరించి ఆదుకోగ వేగమే రావా శరణు శరణు జగన్నాథ నీ సన్నిధి చేరినాము ఆదరించి ఆదుకోగ వేగమే రావా శరణు శరణు జగన్నాథ నీ సన్నిధి చేరినాము ఆదరించి ఆదుకోగ వేగమే రావా పూరి పురవాస బలి చిత్రము నీ లీలా నీ భజనలనే చేసు ఈవేళ జగన్నాథ స్వామి రథయాత్ర ఈ రోజు నుంచి స్టార్ట్ అయింది. ఈరోజు అత్తోరింటికి జగన్నాథుడు వెళ్ళే రోజు. ఆ జగన్నాథోత్సవాల్లో ఈ రాష్ట్రం కాదు ప్రపంచ దేశాల్లోనే ఒక ముఖ్య ఘటన. దాంట్లో ఏదైతే విశాఖపట్నంలో పాత బస్ స్టాండ్ ఏరియా నుంచి జరిగిన జగన్నాథ స్వామి విశాఖపట్నానికి వెలువెలుపుగా జగన్నాథ స్వామి రథయాత్రలో మాకు కూడా ఈవేళ అవకాశం వచ్చి అందరితో పాల్గొని ఈ 10 రోజులు అన్ని అవతారాల్లో కూడా భక్తులు దర్శించుకోవాలని నేను అందరినీ కోరుతున్నాను. జగన్నాథ స్వామి రథయాత్రకి ఏదైతే జగన్నాథ స్వామి వెళ్తారో ఆ రోజు నుంచి వర్షాలు కూడా స్టార్ట్ అవుతాయి. దాంట్లో ఈ విధంగా ఇవాళ జగన్నాథ స్వామి ఉన్న విధి విధానాలకి భక్తులు ప్రతి ఒక్కరు కూడా దర్శనం చేసుకోమని కోరుతున్నాను. పేరు టి రాజగోపాల్ రెడ్డి. నేను టౌన్ కొత్త రోడ్ జగన్నాథ స్వామి దేవస్థానానికి యోగం. ఈరోజు జగన్నాథ స్వామి తొలి రథయాత్ర అంగరంగ వైభవంగా జరుగుతుంది. వేలాది సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారి రథం లాగడానికి ఎంతో ఉత్సాహం, ఎంతో భక్తితో స్వామివారి రథాన్ని లాగుతున్నారు. అలాగే రేపటి నుండి టర్నర్ చౌల్ట్రీ కళ్యాణ మండపంలో మనకి స్వామివారు దశావతారాల్లో భక్తులకి దర్శనమిస్తారు.
ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు స్వామివారి దర్శనం ఉంటుంది. అలాగే మధ్యాహ్నం అన్న సంతర్పణ, సాయంత్రం సాంస్కృతిక కార్యక్రమాలు కూడా మన టర్నర్ చౌల్ట్రీ కళ్యాణ మండపం వద్ద ఏర్పాటు చేయడం జరిగిందండి. అందరూ భక్తులు కూడా వచ్చి స్వామివారి కృపకి పాత్రలు కావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. రేపటి నుంచి ఫస్ట్ మనకి మత్స్య అవతారం ఉంటుంది, కూర్మ అవతారం ఉంటుంది, వరాహ అవతారం, నరసింహ అవతారం, పరశురామ అవతారం, వామన అవతారం, శ్రీకృష్ణ అవతారం, శ్రీరామ అవతారం, అలాగే ఏకాదశి రోజు శేషపాన్ప అవతారం ఉంటాయండి. 7వ తారీఖు మళ్ళీ తిరుగు రథయాత్ర సాయంత్రం 5 గంటలకు ఉంటుంది. నీలాచల నివాసాయ నిత్యాయ పరమాత్మనే సుభద్రా ప్రాణనాథాయ శ్రీ జగన్నాథాయ మంగళం. ఓం శ్రీ జగన్నాథాయ నమః. భక్తులు ఎప్పుడెప్పుడే ఎదురు చూస్తున్నటువంటి అత్యంత శోభాయమైనటువంటి రథయాత్ర మహోత్సవం అంగరంగ వైభవంగా నిత్య శోభాయమానంగా విరాజిల్లుతూ స్వామివారి రథయాత్ర ఇంద్రజోన్ మహారాజు యొక్క మందిరంగా పిలువబడేటువంటి టర్నర్ చౌల్ట్రీ కళ్యాణ మండపంకి వేంచేసి ఉన్నారు స్వామివారు. ఇంకొద్ది నిమిషంలో స్వామివారి మందిరంలోకి ప్రవేశిస్తారు. ఈ రోజుతో అత్యంత వైభవంతంగా రథయాత్ర ముగిసింది. తదుపరి రేపటి నుంచి స్వామివారు మత్స్య, కూర్మ, వరాహ, నారసింహ, వామన, పరశురామ, శ్రీరామ, బలరామ, శ్రీకృష్ణ అవతారంలో దర్శనమిస్తూ, అలాగే తొలి ఏకాదశి అయినటువంటి 6వ తారీఖున తొలి ఏకాదశి ఆదివారం రోజున స్వామివారి లక్ష్మీనారాయణ స్వరూపుడైనటువంటి శేషమండప అలంకారంలో దర్శనమిస్తారు. ఎవరైతే రథం మీద దర్శనం చేసుకోలేని వాళ్ళు ఉంటారో వాళ్ళందరూ కూడా ఈ స్వామివారి మందిరంలోకి వచ్చి దర్శనం చేసుకుని భాగ్యం కలిగించుకోవాల్సిందిగా ప్రార్థిస్తూ, రథం మీద ఎవరైతే దర్శనం చేసుకుంటారో వారికి ప్రయోజనం ఉండదని ప్రతీతి. అందువల్ల రథం మీద దర్శనం చేసుకున్న ఫలితం కూడా ఇక్కడ దక్కుతుంది. కాబట్టి స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదం స్వీకరించి స్వామివారి కృప పాత్రలు కాగలరని ఆశిస్తూ దర్శించి తరించవలసిందిగా కోరుకుంటున్నాం. 7వ తారీఖు తిరుగు రథయాత్ర మహోత్సవం జరుగుతుంది. ఆషాఢ శుద్ధ ద్వాదశి రోజున 8వ తారీఖున స్వామివారి మహాసంప్రోక్షణ పీఠారోహణం చేసుకుని యథాస్థానం ఏమేం చేస్తారు ఆ రోజు నుంచి రథయాత్ర మహోత్సవాలు ముగుస్తాయి. ఇక్కడ రథయాత్ర మహోత్సవాన్ని పురస్కరించుకుని మహాన్నదానం స్వామివారి దేవాలయానందే నిర్వహించడం జరుగుతుంది. అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని తీర్థప్రసాదం స్వీకరించవలసిందిగా కోరుకుంటున్నాం. మా వార్డు నుంచే శ్రీ జగన్నాథ స్వాముల వారు బయలుదేరారు రథయాత్ర కళ్యాణ మహోత్సవానికి అత్తవారింటికి. 7వ తారీఖు వరకు కూడా ప్రతిరోజు కూడా దశావతారాలతో దర్శనమిస్తారు టర్నర్ చౌల్ట్రీలో. అలా ఇది ప్రతి ఏడాది కూడా సత్సంప్రదాయంగా వస్తున్నటువంటి రథయాత్ర మహోత్సవంలో అశేషంగా బ్రహ్మాండమైనటువంటి ఆ స్వామివారి రథయాత్రలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రలు అవుతున్నారు. అదేవిధంగా ఈ రోజు నుంచి దశావతారాలు స్టార్ట్ అవుతాయి. 7వ తారీఖు వరకు కూడా భక్తులందరూ కూడా టర్నర్ చౌల్ట్రీలో ఉన్నటువంటి ఆ స్వామివారి ఆలయానికి విచ్చేసి స్వామివారి కరుణా కటాక్షాలు వీధి ఇప్పుడే గౌరవ ఎమ్మెల్యే గారు మరియు గౌరవ ఎంపీ భరత్ గారు అందరూ కూడా గౌరవ మేయర్ గారు కూడా వచ్చి ఇప్పుడే దర్శనం చేసుకొని వెళ్ళారు. కనుక భక్తులు 50 మంది విశాఖ దక్షిణ నియోజకవర్గం కాకుండా విశాఖ జిల్లాలో ఉన్న భక్తులు 50 మంది కూడా వచ్చి స్వామివారి రథయాత్రలో పాల్గొన్నారు. అదేవిధంగా రేపు జరగబోయిన దశావతారాల్లో కూడా పాల్గొని స్వామివారికి కృపకు పాత్రలు అవుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నారు. రథయాత్ర ప్రపంచవ్యాప్తంగా జరుగుతుంది, ఆధ్యాత్మిక చింతనతో జరుగుతుంది. దీనికి భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా వారి సేఫ్టీ కోసం చర్యలు తీసుకోవడం జరిగింది. ట్రాఫిక్ డైవర్ట్ చేయడం జరిగింది, రోప్ పార్టీలు పెట్టడం జరిగింది. మా సిటీ పోలీస్ కమిషనర్ గారు, డీజీ గారు ఇచ్చిన ఉత్తర్వులన్నింటినీ కూడా చక్కగా ఇంప్లిమెంట్ చేసి భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా, ప్రజలకు ఎటువంటి సేఫ్టీకి ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకొని దాన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నాం. థ్యాంక్ యూ. ఇది కాకుండా దశావతారాలు మొత్తం ఇక్కడ ఉండే 11 రోజులు అదే చేస్తాము. మిగతా ఏరియాలో కూడా ర్యాలీస్ అవుతున్నాయి. రథయాత్రలు ప్రతి దగ్గర కూడా చక్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు తొలి రథయాత్ర వచ్చే నెల 6వ తారీఖున తిరిగి 6న వచ్చే నెల 6న తిరిగి రథయాత్ర ఎప్పుడు ఇంత గొప్పగా జరుగుతుంటుంది. ఈ దేవుడు మన విశాఖ జిల్లాకి అందరికీ ఆశీస్సులు ఇస్తారని ఆ దేవదేవుడికి నమాలు. ఓం నమో వెంకటేశాయ నమః, ఓం నమో వెంకటేశాయ నమః, ఓం నమో వెంకటేశాయ నమః. ఈరోజు వేలాది మంది భక్తులు జగన్నాథ యాత్రకి శోభయాత్రని అంగరంగ వైభవంగా జరుపుతున్నారు. చాలా చక్కగా పోలీసు వారికి ప్రభుత్వం సహకరిస్తున్నారు. ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా విశాఖపట్నం నగర కమిషనర్ గారు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. మేము కొన్ని విజ్ఞప్తులు ఏవైతే చేస్తాం అన్నీ కూడా ప్రజలు క్రమశిక్షణగా పాటించి ఈ రథయాత్రలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సహకరించారు. వారందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. ఈరోజు రథయాత్ర అనేది ప్రతి సంవత్సరం కూడా జరుగుతుంది. ఈ సంవత్సరం భిన్నంగా వేలాది మంది, వందలాది మంది భక్తులు జగన్నాథ 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 రథ చక్రాలను చూడడానికి నడిపించారు. వారందరికీ గోవింద 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 గోవింద. ఎప్పుడూ కూడా
కనివిని ఎరుగుని జనం మాత్రం ఈరోజు ఇసుకేస్తే ఇసుకరాలేని జనము నిజంగా వచ్చారు. నిజంగా దేవుడిని నమ్ముకోబట్టికి ఎన్నో జరిగాయి కాబట్టి ప్రజల్లో కూడా ఆ దేవుడి మీద ఉన్న విశ్వాసంతో ఆయన్ని వచ్చి దర్శించుకోవడం జరిగింది. ఇక్కడ విశాఖ వాస్తులు కాదు, బయట నుంచి ఊర్ల నుంచి కూడా ఇక్కడికి రావడం జరిగింది. ప్రతిరోజు కూడా స్వామివారు మనకు ఒక్కొక్క దర్శనంలో మనకి కనిపించడం జరుగుతుంది. దాన్ని ప్రతి ఒక్కరు కూడా వినియోగించుకొని దేవుడు ఆశీస్సులు తప్పనిసరిగా తీసుకోవాలని కోరుకుంటున్నాను. జగమేలు పురుషోత్తమా స్వామి పూరీ పురాధీశ్వరా. జగమేలు పురుషోత్తమా స్వామి పూరీ పురాధీశ్వరా. నిలచితినయ్యా నీ పాద చితినయ్యా నీ పాద సన్నిధి నీ మహిమలను గానము సేయగ. జగమేలు పురుషోత్తమా స్వామి పూరీ పురాధీశ్వరా. జగమేలు పురుషోత్తమా స్వామి పూరీ పురాధీశ్వరా.
పదముల మాలలు పల్లవించగా స్వరములు సరములై శోభిల్లెనులే పదముల మాలలు పల్లవించగా స్వరములు సరములై శోభిల్లెను నా మనసే పరవశమై పురకలు వేయ వెల్లువలాయేను నీ నామగానము వేనోళ్ళ కీర్తించ నీలేనలను జగదీశ్వరామము దీవించుమయ్యా జగమేలు పురుషోత్తమా స్వామి పూరీపురాధీశ్వరా జగమేలు పురుషోత్తమా స్వామి పూరీపురాధీశ్వరా జన్మ జన్మల పుణ్యాల ఫలమై పూరీ స్వామిని దర్శించినాము జన్మ జన్మల పుణ్యాల ఫలమై పూరీ స్వామిని దర్శించినాము బలభద్రునికి తల వంచి మ్రోక్కి సుభద్రమ్మకు సాష్టాంగపడితే సకల శుభములు సిద్ధించునంట సంకటమునే బాపు మా తండ్రి వంట జగమేలు పురుషోత్తమా స్వామి పూరీపురాధీశ్వరా జగమేలు పురుషోత్తమా స్వామి పూరీపురాధీశ్వరా నిలచితినయ్యా నీ పాద సన్నిధి నీ మహిమలను గానము సేయగ జగమేలు పురుషోత్తమా స్వామి పూరీపురాధీశ్వరా జగమేలు పురుషోత్తమా స్వామి పూరీపురాధీశ్వరా జగన్నాథ స్వామికి జయ. ఈరోజు ఆషాఢ శుక్ల ద్వితీయ పుణ్యతిథి. ఈరోజు జగన్నాథ స్వామి రథయాత్ర ప్రపంచవ్యాప్తంగా ప్రతి నగర గ్రామాల్లో కూడా జగన్నాథ స్వామి రథయాత్ర ఏర్పాటు చేయడం జరుగుతుంది. మన వైజాగ్లో ప్రత్యేకత ఏంటంటే మనకి జగన్నాథ్కి బలదేవికి సుభద్రకి ప్రత్యేకమైన వేరేగా రథాలు ఉన్నాయి. జగన్నాథ పూరి స్టైల్లో మనం కూడా ఇక్కడ జగన్నాథ స్వామి రథయాత్ర చేస్తున్నాం. ప్రతి రథానికి ఒక పేరు అనేది ఉంది. నంది ఘోష్, తలధ్వజ అండ్ ఒక పద్ధతి ఉంది. ఫస్ట్ బలదేవ్ వస్తారు, తర్వాత సుభద్ర, ఆ తర్వాత నంది అంటే రాజా జగన్నాథ స్వామి ఆయన వస్తారు. ఇది చాలా స్పెషల్. వామన పురాణంలో చెప్పబడింది, ఎవరైనా జగన్నాథ స్వామి ఒక రథాన్ని చూశారు, రథంలో స్వామిని చూశారు, రథ చక్రాన్ని తాకారు, రథ తాడుని ముట్టుకున్నారు, వాళ్ళకి పునర్జన్మం ఉండదు. ఇది చాలా మంచి అవకాశం. వైజాగ్ వాసులందరూ తరలి రావాలి, జగన్నాథ స్వామి యొక్క ఆశీస్సులు పొందాలి, ఈ జగన్నాథ స్వామి మహా ఉత్సవంలోని పాల్గొవాలి. విశాఖపట్నంలో 18వసారి అంతర్జాతీయ శ్రీకృష్ణ చైతన్య సంస్థ ఇస్కాన్ విశాఖపట్నం సాగర్ నగర్ తరపున బ్రహ్మాండమైనటువంటి రథోత్సవాన్ని శ్రీ జగన్నాథ స్వామి రథయాత్ర మహోత్సవాన్ని నిర్వహిస్తూ ఉన్నాము. విశేషంగా అశేష భక్తజన వాహినంతా కూడా ఈ కార్యక్రమాలకు విచ్చేసి ఉన్నారు. మరి హరే కృష్ణ మహామంత్ర స్మరణ ఒక పక్క, జగన్నాథ స్వామివారి భగవన్నామం చేస్తూ మరో పక్క, ఇలాగ అనేక రకాలుగా మరి ఇక్కడ ఈ కార్యక్రమాలు చేయడం జరుగుతూ ఉంది. ప్రతిష్టాత్మకంగా పూరిలో ఏ విధంగా అయితే రథయాత్ర జరుగుతుందో అదేవిధంగా విశాఖపట్నంలో కూడా నిర్వహించడం జరుగుతుంది.
స్వామిని నామమును మనసార కీర్తించ వరమీయవా జగన్నాథ. ప్రతినిత్యము నిన్ను అర్చించగా స్వామి పూలు తేవాలి నేను. చిరుదోషమేదైన తెలిసి తెలియక నేను చేసిన మన్నించు స్వామి. ప్రతినిత్యము నిన్ను అర్చించగా స్వామి పూలు తేవాలి నేను. చిరుదోషమేదైన తెలిసి తెలియక నేను చేసిన మన్నించు స్వామి. తనివార నిన్ను కొలిచి సేవించినాను, గుండెలో గుడి కట్టి ధ్యానించినాను. శుభములను చేకూర్చి నన్నేల రావా స్వామిని నామమును మనసార కీర్తించ వరమీయవా జగన్నాథ. ఉత్కల యువజన సేవా సంఘం వారు గత 5 సంవత్సరాలుగా ఈ ప్రాంతంలో జగన్నాథ స్వామి తాలూకా ఊరేగింపుని అంగరంగ వైభవంగా చేయడం మా తాలూకా వార్డు 32వ వార్డు కార్పొరేటర్గా నేను ఉండడం నా అదృష్టంగా భావిస్తాను. మరి ప్రతి సంవత్సరం కూడా నన్నే ముఖ్య అతిథిగా పిలిచి నా చేతి ఈ కార్యక్రమం ప్రారంభించి ఈ మరి నియోజకవర్గం ఇంచుమించుగాను ఈ చుట్టుపక్కల అన్ని ప్రాంతాలు కూడా ప్రజల్ని మరి ఉద్ధరించాలన్న ఉద్దేశంతో స్వామివారు మరి బలభద్రుడు సుభద్రాదేవి జగన్నాథ స్వామిని ఈ రథంపై పెట్టి మరి వేల మంది జనాలందరూ కూడా కులమతాలకు అతీతంగా మరి అన్ని ప్రాంతాల నుండి కూడా వస్తూ ఈ కార్యక్రమంలో భాగస్వాములైన ప్రతి ఒక్కరికి కూడా స్వామివారి కృపా కటాక్షలు ఉండాలని, అలాగనే మరి జగన్నాథ స్వామి రథయాత్ర 9 రోజుల పాటు ఇక్కడ ఈ కార్యక్రమం చేస్తూ నిత్యం ప్రసాద వితరణ చేస్తూ అన్నదాన కార్యక్రమం చేస్తూ ప్రతి ఒక్కరూ కూడా వచ్చి స్వామివారిని దర్శించుకొని తరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ 5వ సంవత్సరంలో అడుగు పెడుతున్నందుకు చాలా సంతోషంగా ఉందని చెప్పి, అలాగనే మరి ఈ సేవా సంఘం మరి కార్యకర్తలందరూ కూడా రమేష్ గారు, తర్వాత ప్రవీణ్ గారు, తర్వాత మిత్రబృందం అందరూ ఉన్నారు. అలాగనే మరి ఈ కార్యక్రమంలో మాతో పాటు భాగస్వాములు అయినందుకు శ్రీవత్స గారు కూడా వచ్చారు. మాకు ఆయన చాలా ఆనందదాయకం. ప్రతి సంవత్సరం కూడా వారు కూడా వస్తుంటారు. ఇక్కడ వచ్చి మరి తండ్రి బాటలో ఆయన కూడా నడుస్తూ మాతో పాటు ఈ కార్యక్రమం ఉన్నందుకు ఆయనకి మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలాగనే మరి చుట్టుపక్కల చూసారు ఈ కోలాటం టీం వాళ్ళు కూడా మరి సిరి వినాయక కోలాటం టీం వాళ్ళు బ్రహ్మాండంగా ఇవాళ ఈ కోలాటం వేసి ఊరేగింపుతో స్వామివారిని తీసుకెళ్ళడం అనేది మన పూర్వజన్మ సుకృతంగా భావించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ స్వామివారి కృపా కటాక్షాలు అందరిపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ఈరోజు ఏదైతే జగన్నాథ యాత్ర సందర్భంగా ఇక్కడ ఏడుగుడ్ల జంక్షన్లో గత 5 ఏళ్ళుగా కూడా అంగరంగ వైభవంగా ఈ జగన్నాథ యాత్ర అనేది చేస్తున్నారు. ఏదైతే ప్రతి సంవత్సరం ఇక్కడ వార్డ్ కార్పొరేటర్ మన కందుల నాగరాజు గారు, అదేవిధంగా మేము కూడా ఈ కార్యక్రమానికి రావడం, ఇక్కడ ఏదైతే ఉత్కల్ యువజన సేవా సంఘం వాళ్ళు చాలా ఉల్లాసంగా మొత్తం యువకులందరూ కూడా ఇలాగ భక్తి మార్గంలోకి రావడం చాలా మంచి పరిణామం.
పూరిలో ఎలాగైతే అంగరంగ వైభవంగా జరుగుతుందో ఇక్కడ కూడా వాళ్ళ సాయి శక్తులు అదే విధంగా చేస్తున్నారు. ప్రతి సంవత్సరం ఇలాగే జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. జై జగన్నాథ్ అండి. నా పేరు కందర కేదార్నాథ్ అండి. ఈ ఉచ్చల్ సేవా సంఘం ఆధ్వర్యంలోని జగన్నాథ్ రథయాత్ర గత 5 సంవత్సరాలుగా ఇక్కడ నిర్వహిస్తున్నారండి చెరువుగట్టు మీద. ఈ చెరువుగట్ల ప్రాంతంలో అందరూ ఎంత భక్తి శ్రద్ధలతో ఈ యొక్క కార్యక్రమం నిర్వహిస్తున్నారు.